హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోద్దు. ఈరోజు మన ఛానల్లో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదే బాడీ ఓడర్. మీరు ఒక మంచి స్మెల్ వస్తూ రోజంతా ఉన్నారంటే మీతో ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ మాట్లాడడానికి చాలా ఇష్టపడతారు. అదే మీ బాడీ నుంచి మంచి స్మెల్ రాకపోతే మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ మీ దగ్గర రావడానికి ఇష్టపడరు. ఈ విషయం మీకు తెలుసా? అండ్ మన ఫ్రెండ్స్లోని ఒక పర్సన్ అలా ఉంటారు, వాళ్ళు అన్ని టైంలో సూపర్గా స్మెల్ వస్తుంటారు. వాళ్ళ సీక్రెట్స్ ఏంటి అన్నది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. అదేంటి అంటే purple.comలోని నివియా ప్రోడక్ట్స్ మీద స్పెషల్ డిస్కౌంట్ ఉంది. అప్ టు 35% వరకు డిస్కౌంట్ ఉంది. సో నేను బంచ్ ఆఫ్ ప్రోడక్ట్స్ తెప్పించాను. వాటి గురించి కూడా మెల్లిగా వీడియో మొత్తంలో మాట్లాడుకుందాం. బాడీ ఆర్డర్ తగ్గించాలి అనుకున్న వాళ్ళు, ఎవరికి ఎక్కువ స్వెట్ వస్తుందో, స్వెట్ వల్ల వచ్చే బ్యాక్టీరియా వల్లే బాడీ ఆర్డర్ వస్తుంది. అంటే బాడీ ఆర్డర్ వస్తుంది కాబట్టి మనం 2 times స్నానం చేయడం అనేది కంపల్సరీ అండి. సమ్మర్ సీజన్లో కంపల్సరీగా 2 times స్నానం చేయండి. వింటర్ సీజన్ అయితే ఒక్కసారి సరిపోతుంది. స్నానం చేసినప్పుడు కూడా మీ ఫుల్ బకెట్ వాటర్లోని కొంచెం ఒక లెమన్ని మీరు స్క్వీజ్ చేసి ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేసి స్నానం చేస్తే అది మీ బ్యాక్టీరియాని కిల్ చేసి మీ బాడీ నుంచి ఆర్డర్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా చూస్తుంది అనమాట. దాంతోపాటు మీరు బాడీని క్లీన్గా ఉంచుకోవడానికి సోప్స్ కన్నా షవర్ జెల్స్ బాగుంటాయి. షవర్ జెల్స్లోని సోప్స్ ఏంటంటే మన స్కిన్ని డ్రై చేసేస్తాయి అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు షవర్ జెల్స్ ఏంటంటే మన స్కిన్ని డ్రై చేయకుండా అవి చాలా దాని మాయిశ్చర్ని అది లాక్ చేసి సప్పల్గా ఉండేలా చేస్తుంది అనమాట. నేను ఈరోజు ఒక నివియా ప్రోడక్ట్ ఏంటి అంటే నివియా షవర్ జెల్, వాటర్ లిల్లీ అండ్ ఆయిల్ ఉన్న క్రీమ్, ఈ షవర్ జెల్ తీసుకొచ్చాను. ఇది చాలా చాలా బాగుంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. 3-4 hours మినిమం మీ బాడీ మీద ఉంటుంది అనమాట. అండ్ దీని ఒరిజినల్ కాస్ట్ వచ్చేసి 199 రూపీస్. డిస్కౌంటెడ్ ప్రైస్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను, లేదా కింద లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేస్తే డిస్కౌంట్ ప్రైస్ కూడా మీకు తెలుస్తుంది. ఇది చాలా బాగుంటుందండి. ఎక్కువగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం సోప్స్ కన్నా షవర్ జెల్స్ ప్రిఫర్ చేయండి. మీ స్కిన్కి చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ మన నెక్స్ట్ స్టెప్ ఏంటి, స్నానం చేసి వచ్చిన వెంటనే మీరు తప్పకుండా, ఎక్కువగా చెమట పట్టే వాళ్ళు మాత్రం రాసుకోవాల్సింది రోల్ ఆన్ డియోడ్రెంట్ అనేది కంపల్సరీగా రాసుకోవాలి. అండ్ నేను ఈరోజు చూపిస్తున్నాను రోల్ ఆన్ డియోడ్రెంట్ పర్ల్ బ్యూటీ. ఇది స్పెషల్లీ మెంట్ ఫర్ ఉమెన్. అండ్ ఉమెన్వి వాడాలి, మెన్ వాడాలి. మిక్స్ చేయొద్దు. మెన్ కోసం చేసే ప్రోడక్ట్స్ లోని కొంచెం హార్ష్ కెమికల్స్ ఉంటాయి కంపేర్ టు ఉమెన్స్. అది కూడా మీరు అండర్ ఆర్మ్స్ కి రాస్తున్నారు అంటే సెన్సిటివ్ గా ఉండేవే రాసుకోండి. అంటే స్పెషల్లీ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అలాంటివి అయితే అండర్ ఆర్మ్స్ని బ్లాక్గా పిగ్మెంటేషన్ రాకుండా ఇచ్చేస్తుంది. అందులోని నాకు నచ్చిన రోల్ ఆన్ ఏంటి అంటే ఇది నివియా రోల్ ఆన్ స్పెషల్లీ మెంట్ ఫర్ ఉమెన్ అండ్ పర్ల్ బ్యూటీ దీని పేరు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 185 రూపీస్. డిస్కౌంట్ ప్రైస్ కోసం కింద. అండ్ దాని తర్వాత నేను యూజ్ చేస్తాను, నేను కాదు ఎవరైనా. ఇంకో ప్రోడక్ట్ ఏంటి అంటే మీకు రోల్ ఆన్ ఇష్టం లేదు అనుకుంటే మీరు స్ప్రే డియోడ్రెంట్ కూడా యూజ్ చేయొచ్చు. అదేంటి అంటే డియోడ్రెంట్ వైటింగ్ సెన్సిటివ్ ఈవెన్ టోన్ అండర్ ఆర్మ్స్ వితౌట్ ఇరిటేషన్. ఇది చాలా బాగుంటుందండి. ఇది 48 hours వరకు మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట, చెమట నుంచి, వీటన్నిటి నుంచి, బ్యాడ్ ఆర్డర్ నుంచి. సో మీకు ఇది ఇష్టం లేదు అనుకుంటే మీరు ఇది ప్రిఫర్ చేయండి. ఇది చాలా బాగుంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 199. అండ్ ఎప్పుడైనా మీకు తెలుసా, పర్ఫ్యూమ్స్ అన్నవి మంచిగా మాయిశ్చరైజర్ అయ్యి ఉన్న స్కిన్ మీదే బాగా పట్టుకుంటుంది. అంటే మీరు మీ స్కిన్ మాయిశ్చరైజర్ లేకుండా డ్రైగా వదిలేసి ఎన్ని స్ప్రేలు మీద కొట్టినా అవి ఏవి మీ స్కిన్లోకి వెళ్ళవు. మళ్ళీ ఆ స్మెల్ అన్నది మనకి రాదు అనమాట. సో మీ స్కిన్ మీద బాడీ లోషన్ అప్లై చేయడం అన్నది చాలా చాలా కంపల్సరీ. అందులోని నాకు నచ్చిన డ్రై స్కిన్ వాళ్ళ కోసం పర్ఫెక్ట్గా మెయింట్ అయ్యేది నివియా ఆయిల్ అండ్ లోషన్ కోకో నరిషింగ్ బాడీ లోషన్. ఇది స్పెషల్లీ మెంట్ ఫర్ వెరీ డ్రై స్కిన్స్. ఇది 200 ml ప్రోడక్ట్ వచ్చేసి 225 రూపీస్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ లా అనిపిస్తుంది, బట్ వర్త్ ఇట్, రియల్లీ వర్త్ ఇట్. అండ్ అంతేకాకుండా మనం ఎవ్రీడే నైట్ క్రీమ్ కదా, డే క్రీమ్ కింద యూజ్ చేయొచ్చు. ఇంకొక చిన్నది, ఇది అందరి ఇంట్లో ఉంటుంది, సాఫ్ట్ లైట్ మాయిశ్చరైజర్. అంటే మీరు హ్యాండ్ వాష్ చేసిన ప్రతిసారి, ఇది మీ కిచెన్లో ఉంచుకోండి. మీరు హ్యాండ్ వాష్ చేసిన ప్రతిసారి ఇది కొంచెం అప్లై చేసుకుంటే మీ హ్యాండ్స్ అనేవి సప్పల్గా నీట్గా ఉంటాయి అన్నమాట. దాంతోపాటు ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ ఒకటి నేను తెప్పించాను నివియా నుంచి, టోటల్ ఫేస్ క్లీనప్. ఒక్క బాటిల్లోనే అన్నీ ఉన్నాయి. వాష్, స్క్రబ్, ప్యాక్, రిమూవ్స్ ఆయిల్, రిమూవ్ స్పాట్, రెడ్యూస్. నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది 100 ml ఆఫ్ ప్రోడక్ట్ అండ్ కాస్టెడ్ 210 రూపీస్ అనమాట. ఇది చాలా బాగుందని చాలా చాలా రివ్యూస్ చూశాను. జస్ట్ మీ ఫేస్కి అప్లై చేసి టోటల్ ఫేస్ క్లీనప్ రిజీమ్ ఇన్ 5 minutes. జస్ట్ ఇది ఫేస్ వాష్ లాగా, స్క్రబ్ లాగా అన్నిటిగా పనిచేస్తుంది. అండ్ సో ఇది ఒకటి మీరు తెప్పించుకోండి, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది ఇలా ఉంటుంది అనమాట టెక్స్చర్.
దీంట్లో చిన్న చిన్న గ్రాన్యువల్స్ ఉన్నాయి, క్రీమ్ ఉంది, టెక్స్చర్ ఉంది. లైక్ ఇది స్క్రబ్గా ప్యాక్గా అన్నిటిగా యూజ్ అయిపోతుంది. ఇదొకటి తెప్పించుకోండి. ఇవి నివ్యా నుంచి నేను తెప్పించిన బంచ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి. అండ్ దీని కూపన్ కోడ్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద రాస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్స్ అన్ని పెడతాను. అవి కూడా మీరు చెక్ చేయడం మర్చిపోకండి. మరికొన్ని టిప్స్ ఏంటంటే మీ బాడీ ఓడర్ రాకుండా ఉండాలి అంటే ఎవ్రీడే మీరు డ్రెస్ చేంజ్ చేయడం అనేది కంపల్సరీ అండి. అంటే మీరు ఒకవేళ యూనిఫామ్ వేసుకుంటే ఒక యూనిఫామ్ 2 days 3 days వేసుకోవడం, అలా కాకుండా ఎవ్రీ డే యూనిఫామ్ చేంజ్ చేయండి. దెన్ దాని తర్వాత ఒకవేళ మీరు ఒక ½ an hour కోసం ఒక డ్రెస్ వేసుకున్నారంటే దాన్ని కొంచెంసేపు ఎండలో పెట్టడం. కాబట్టి ఆ బ్యాక్టీరియా పోవడానికి అది చాలా ఇంపార్టెంట్. ఓపెన్ ఎయిర్లో బట్టలు కొంచెంసేపు ఉండి అప్పుడు క్లోజ్ ఫోల్డ్ చేసి కబోర్డ్లో పెట్టుకోవడం అండ్ డెటాల్ యూజ్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మీ బాడీ ఓడర్ అనేది తగ్గిపోతుంది అనమాట. దాంతోపాటు మీ నోరు నుంచి వచ్చే బ్యాడ్ స్మెల్ని కూడా మనం తీసుకోవాలి. సెంటర్ ఫ్రెష్ అలాంటివి తినడం, లేకపోతే దాల్చిన చెక్క, లవంగా అలాంటివి కొంచెం అప్పుడప్పుడు తినడం, రోజుకి 2 times బ్రష్ చేయడం, లెస్ట్రిన్ వాడడం, ఇలాంటివన్నీ కొంచెం చేస్తూ ఉంటే బాడీ ఓడర్ నుంచి, బ్యాడ్ బ్రెత్ నుంచి మనం తప్పించుకోగలుగుతాము. అలాంటివి చాలా అనమాట, అలాంటివి అస్సలు బాగుండవు. సో బీ కేర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్.